అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఈ రోజులల్లా రాజకీయం అంటే పైస ఉంటేనే రాజకీయాలకి రావాలి. సామాన్యులు నిజంగా ఒక నాయకునిగా ఎదగాలన్నా, లేకపోతే చిన్న కార్యకర్త నుంచి, లేకపోతే చిన్న సర్పంచ్గా, ఎంపీటీసీగా, వార్డ్ మెంబర్గా, ఇట్లా ఏ పదవిలో నువ్వు కూర్చోవాలన్నా నీకు పైస ఉండాలి, బరాబర్ పైస ఉండాలి. పైసలు లేనిది నువ్వు గెలవవు, నీ గెలుపు అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఖర్చు పెట్టాలి. ఇలా ఓటర్లు అట్లే తయారైండ్రు, రాజకీయ నాయకులు అట్లే తయారైండ్రు. పైసలు ఏంది, మేము పైసలు ఇవ్వండి ఓట్లేం. సరే, కొంతమంది అట్లుంటారేమో, కొంతమంది ఇట్లుంటారేమో, తీసుకొని సరిసప్పుడు కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసేటోళ్ళు కొందరైతే, పైసలు ఇచ్చిన వాళ్ళకి వేస్తామనేటోళ్ళు కొందరు, పైసలు ఇవ్వండి ఓట్లే వేయము అని చెప్పేసి కొందరు. ఇట్లా రాజకీయ నాయకులు అట్లా అలవాటు చేసిండ్రు, జనాలను కూడా అట్లా దానికే బానిసలుగా చేసి పడేసిండ్రు. అయిపోయింది. ఎన్నికలు వచ్చినాయి అంటే ఉచితాలు వారాలి. మరి ఉచితాలు వారాలంటే ఏం కావాలి? పైస కావాలి. పైసలు సామాన్యుల దగ్గర ఉంటాయా? ఉండయి. పైసలు వారిస్తేనే ఇలా గెలుపు అనేది ఖాయం. అది కూడా కోట్లు నువ్వు ఖర్చు పెట్టినా కూడా నిన్ను ప్రజలు నెత్తి మీద ఎత్తుకుంటారా తెలియదు, లావట్టి కింద పడేస్తారా తెలియదు. ఇప్పుడు మనం కొంతమంది రోడ్ల మీదకి ఎక్కుతుండ్రు, చూస్తున్నాం. నీళ్ళు వస్తలేవు, అవి వస్తలేవు, ఇవి వస్తలేవు అని చెప్పేసి. మొన్న సూర్యాపేటలో మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతేనట, ఉట్టిగానే వేసినవా, ఓటు 2000 తీసుకొని వేయలేదా, పని ఎందుకు చేయాలన్నట్టుగా మాట్లాడినని కూడా కొన్ని వీడియోలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. అయితే డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే గుండెలకు అత్తుకున్న విజయ్ అని చెప్పేసి పెట్టిన నేను. రాజేంద్రన్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి విజయ్ దగ్గర, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడంట. ఆ డ్రైవర్గా పనిచేసేటప్పుడే కొంచెం సాన్నిహిత్యం పెరిగింది. అట్లా సాన్నిహిత్యం పెరుగుడుతోని, నమ్మకం పెరుగుడుతోని పర్సనల్ అసిస్టెంట్గా కూడా నియమించుకున్నాడట. ఆ రాజేంద్రన్ కొడుకు శబరినాథన్, 30 ఏండ్ల ఆయనకు, 30 ఏండ్ల శబరినాథన్కు టికెట్ ఇచ్చుకుంటా నిర్ణయం తీసుకున్నాడు. ఆ టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు ప్రకటించిన రోజు రాజేంద్రన్ కొడుకు అంటే విజయ్ డ్రైవర్ కొడుకు శబరినాథన్కు టికెట్ ఇస్తున్నా అని చెప్పేసి ప్రకటీయంగానే ఏం చేసిండు ఆయన, పాపము కాళ్ళ మీద పడ్డాడు. శబరినాథన్ వచ్చి విజయ్ కాళ్ళ మీద పడంగానే ఆయనను లిఫ్ట్ చేసి గుండెలకు అత్తుకున్నాడు ఇట్లా విజయ్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉన్నది. మళ్ళీ ఒకసారి చూడుండ్రి ఆ వీడియో మీరు. ఇగో ఈ వీడియో. ఈ వీడియో అప్పుడు వైరల్ అయింది సోషల్ మీడియాలో, ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నది. వాళ్ళ తండ్రి అండ్ శబరినాథన్, రాజేంద్రన్ అండ్ శబరినాథన్ ఇద్దరు భావోద్వేగానికి గురైండ్రు. శబరినాథన్ విజయ్ కాళ్ళ మీద పడితే ఆయన అంతే ఆప్యాయంగా లేపి గుండెలకు అత్తుకున్నాడు. ఆ వీడియో మస్తు వైరల్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే విజయ్కి ఈ పేరు తెచ్చిపెట్టిన వీడియోలలో, సోషల్ మీడియా వీడియోలలో ఇది ఒకటనే చెప్పుకోవాలి. అంత లేపింది విజయ్ని సన్నివేశం అని చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇయ్యాల రేపు ఇక్కడ విజయ్ డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి చూపెట్టిండు. ఇయ్యాల డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి చూపెట్టిండు. కానీ ఇయ్యాల రేపు వచ్చేటోళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చేటోళ్ళు దళితులని తెలిస్తే కనీసం కుర్చీ వేయడానికి కూడా నిరాకరిస్తారు. అట్లా నడుస్తూ ఉన్నది ఇప్పుడు ఇయ్యాల రేపు. ఇక్కడని కాదు, ఎక్కడైనా దేశం మొత్తం మీద ఇదే తంతు నడుస్తూ ఉన్నది. మతపిచ్చి రాజకీయాలు, కులపిచ్చి రాజకీయాలు, అగ్రకుల నాయకుల రాజకీయాలు, పైస పిచ్చి రాజకీయాలు. పైస ఉన్నోన్న ఒక లెక్క, పైస లేనోన్న ఒక లెక్క. నిన్నగాక మనం చూడలేమా, మొన్న ఒడిస్సాలో వాళ్ళ చెల్లె ఖాతాలో 19,300 రూపాయలు నాకు ఇయ్యండ్రి, మా చెల్లె జీవిడిచిందని చెప్తే ఇయ్యకపోతే 2 నెలల క్రితం పెట్టిన వాళ్ళ చెల్లె తీసుకొచ్చి బ్యాంక్ ఆఫీసర్లకు చూపెట్టింది. ఇట్లా పేదోనికి ఒక న్యాయం, పెద్దోనికి ఒక న్యాయం అన్నట్టు నడుస్తూ ఉన్నది. దేశం మొత్తం మీద ఇదే తంతు నడుస్తూ ఉన్నది. కానీ డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చి మరి ఎమ్మెల్యేని చేసి చూపెట్టిండనంటే తనదైన రాజకీయం, అంటే రాజకీయాలలో మార్పు ఏ విధంగా తీసుకురావాలని అనుకున్నాడు విజయ్ అనేది ఈ ఒక్క సీన్లో మనకు అర్థమైపోతుంది. ఈ ఒక్క ముచ్చటతోని మనకు అర్థమైపోతుంది. భావోద్వేగానికి గురైండ్రు. ఇక్కడ ఈ శబరినాథన్కు 30 ఏళ్ళ శబరినాథన్కు విరుగంపాక్కం అనే నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిండ్రు. ప్రభాకర రాజన్ అని చెప్పేసి అక్కడ డిఎంకే పార్టీ అభ్యర్థి,
అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రాజన్ను ఓడించి 43,000 అంటే 14,000 ఓట్ల మెజార్టీతోని గెలిచిండు శబరినాథన్. విరుగంపాక్కం అనే నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిండు. డిఎంకే పార్టీ ఏదైతే ఉన్నదో డిఎంకే పార్టీ అభ్యర్థి ప్రభాకర రాజన్, ఆయనకు పడ్డ ఓట్లు 29,000 పైచిలుకు. ఈ శబరినాథన్ టీవీకే పార్టీ నుంచి రాజేంద్రన్ అనే విజయ్ డ్రైవర్ కొడుకు పడ్డ ఓట్లు 49,000 పైచిలుకు ఓట్లు, అంటే 40,000 పైచిలుకు 49,000 పైచిలుకు ఓట్లు. 14,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు ఈ శబరినాథన్. దీని మీద హీరో నాని ట్వీట్ చేసిండ్రు, చాలా మంది చాలా విధాలుగా ట్వీట్ చేసిండ్రు. ఇప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. విజయ్ మాటను నిలబెట్టిండు శబరినాథన్, లేకపోతే శబరినాథన్ ఇచ్చిన మాటను నిలబెట్టిండు విజయ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే విజయ్ ఈయనని ఎమ్మెల్యేని చేయడానికి కూడా అప్పుడప్పుడు ప్రచారానికి పోయిండు అనే వార్తలు కూడా వైరల్ అయినాయి. మొత్తం మీద డ్రైవర్ కొడుకును ఎమ్మెల్యేని చేసి చూపెట్టిండు విజయ్ అని చెప్పేసి ప్రశంసల వర్షం కురుస్తూ ఉన్నది ఈ విజయ్ మీద. ఈ రోజులల్లా దాదాపు మనం విజయ్ పార్టీ టీవీకే పార్టీ చూసుకున్నట్లయితే సామాన్యులకు బడుగు బలహీన వర్గాల ప్రజలకే ఎక్కువ శాతం టికెట్లు ఇచ్చిండు విజయ్. ఉన్నోడు లేనోడని ఏం చూడలే, మొత్తం మీద ఎక్కువగా లేనోళ్లకు ప్రియారిటీ ఇచ్చిందనే వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇగో డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యేని చేసి చూపెట్టిండు విజయ్. ఈ విధానాన్ని చూసి ఈ ముచ్చట్ను చూసిన తర్వాత తనదైన మార్పు రాజకీయం, లేకపోతే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలలో ఏ విధంగా మార్పు తీసుకురావాలని అనుకున్నాడో విజయ్ ఈ ఒక్క వీడియో, ఈ ఒక్క సన్నివేశం, లేకపోతే శబరినాథన్ ఎమ్మెల్యే అయిన విధానాన్ని పట్టి చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.